audio jungle. ఇవాళ ఎన్ని నిర్బంధాలు కొనసాగించినా, ఎన్ని ట్రాక్టర్లు గుంజుకున్నా, ఎన్ని ఆటోలను ఆపేసినా, ఉపాధి హామీ కూలీలకు మీకు పనులు ఇస్తామని ఇళ్లలో ఆపినా, ఊర్లలో అడ్డుకున్నా, ఎన్ని వేల మంది ప్రభంజనమై ఇవాళ పాలకుర్తిలో వరదలా పారిందో. పాలకుర్తి చెరువు రాలే, మీకు పాలకుర్తి రిజర్వాయర్ రాలే. పాలకుర్తి రిజర్వాయర్ కంటే పెద్దగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వరద ఈ మైదానంలో పారిందంటే ఎర్రబల్లి దయాకర్ రావు గుండెలు పగిలి తీరవలసిందే. ఇవాళ నేను అడుగుతున్నా, ఎర్రబల్లి అనే కంటే ఊసర్విల్లి అనమని ఎవరో మిత్రుడు చెప్పిండు. ఊసర్విల్లి ఎంత వేగంగా రంగులు మార్చగలుగుతుందో అంతకంటే వేగంగా ఎర్రబల్లి దయాకర్ రావు గారు రంగులు మారుస్తాడని ఒక మిత్రుడు చెప్పిండు. నేనన్న ఒకవేళ ఎర్రబల్లిని కింద ఊసర్వెల్లి అంటే ఊసర్వెల్లి కూడా బాధపడుతుందా, ఇంత లత్కోరంతో నాకేంది పోలిక అని. ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు చరిత్ర చూడండి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయ ఎదుగుదలకు అనుచరులు దాదాపుగా 18 మంది బలి అయిండ్రు. కొండ మురళితో ఆయనకున్న వైరంలో 18 మంది అసూలు బాస్తే మొన్న జరిగిన శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని పెడితే కొండ మురళి దగ్గర సొమ్ములు తీసుకొని అభ్యర్థిని తెగ నమ్ముకున్న చరిత్ర ఎర్రబల్లి దయాకర్ రావు. మీరందరూ అనుకుంటారు కొండ మురళికి ఎర్రబల్లి దయాకర్ రావుకు సరిపోదు. కొండ మురళి ఎర్రబల్లి దయాకర్ రావు ఎదురుపడితే ఎర్రబల్లి దయాకర్ రావు ఎందుకు చేస్తాడని. ఏందయ్యా ఎర్రబల్లి దయాకర్ రావు చేసింది? ఆనాడు నువ్వు అభ్యర్థిని పెట్టు, శాసన మండలి ఎన్నికలలో ఓట్లు అడుగుదామని చెప్పి మేమందరం పట్టుబట్టి వరంగల్ శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెడితే 5 కోట్ల రూపాయలు కొండా మురళి దగ్గర తీసుకొని ఇవాళ అభ్యర్థిని కొండా మురళికి అప్పచెప్పిన చరిత్ర నీది. ఇవాళ నేను అడుగుతున్నా, నిజంగానే కొండా మురళికి నీకు జాతి వైరమేమి ఉంటే నీకంటే ముందుగా ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీలో కొండా దంపతులు చేరిండ్రు కదా. కొండా మురళి, కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీలో శాసన మండలి శాసనసభ్యులుగా ఉన్నారు కదా. మరి నీకేమన్నా సిగ్గుందా? కొండా మురళి, కొండా సురేఖ ఉన్న పార్టీలో ఏ ముఖం పెట్టుకొని ఇవాళ వాళ్ళ ముందల తాపెదారుగా చేరినావు? నీకు అధికారం కావాలంటే నీ అనుచరులను బలిచ్చి ఇవాళ నువ్వు ఆ గద్దెనెక్కినావు. నేను అడుగుతున్నా, నిజంగానే కొండా మురళితో నీకు వైరం ఎందుకు? ఒకవేళ కొండా మురళితో నువ్వు కాంప్రమైజ్ అయ్యేదే ఉంటే, నువ్వు ఆనాడే కొండా మురళితో కాంప్రమైజ్ అయిన ఉంటే ప్రతాప్ రెడ్డి లాంటి యువకులు ఎంతో మంది చనిపోకుండా ఉండేవాళ్ళు కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే తన అనుచరులు ప్రాణాలు పోయినా, మిత్రులు జైళ్లకు పోయినా, పార్టీ నిండా మునిగిన ఎర్రబల్లి దయాకర్ రావుకు కాంట్రాక్టులు కావాలి, కమిషన్లు కావాలి, పార్టీ పదవులు కావాలి, అధికార లాలూచి కావాలి తప్ప ఇతరుల ఆత్మగౌరవం పట్టదు ఎర్రబల్లి దయాకర్ రావు. నీకెప్పటి నుంచో చెప్తున్నాడు పాలకుర్తి రిజర్వాయర్ తెస్తా అని. వచ్చిందా? ఇవాళ మీ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ ఉందా? ఇవాళ మీ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి ఎర్రబల్లి దయాకర్ రావు తెచ్చిందా? అంతెందుకు, యతిరాజరావుకు ఆయన కొడుకు సుధాకర్ రావుకి ఇద్దరి మధ్యలో పంగనామాలు పెట్టాడు. ఇవాళ అదే సుధాకర్ రావును ప్రజల్ని ఓడిస్తే ఇవాళ సుధాకర్ రావుకు వ్యతిరేకంగా నిలబడి ఇవాళ సుధాకర్ రావుకి మళ్ళా పంగనామాలు పెట్టి ఆ సీటు గుంజుకున్నాడు. ఈయన బాధపడలేకనే ఆనాడు తెలుగుదేశం పార్టీని వదిలి సుధాకర్ రావు గారు టీఆర్ఎస్ లకు పోతే ఇవాళ మళ్ళా నువ్వే అదే పార్టీలో చేరినావు కదా. నువ్వు ఏదైనా ఒక్క మాట మీద నిలబడతావా అని నేను అడుగుతున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉన్నది కదా 10 ఏళ్ళు. ఇదే మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేశారు కదా. అప్పుడు ఎందుకు అరగదొక్కారు అని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈరోజు మాదిగల గురించి మాల గురించి మాట్లాడాక మీకు ఎక్కడిది? కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేశాడు. పదే కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాడు. దళితుల గురించి మాట్లాడే హక్కు కూడా అర్హత కూడా మీకు లేదు. పాలకుర్తి నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదని చెప్తున్నాం. నీకు సోయి సొక్కున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో
పాలకుర్తికి పోయేందుకు రోడ్డు ఉన్నదా? జనగం నుంచి పోయేందుకు కానీ వరంగల్ నుంచి పోయేందుకు మోకాళ్ళ పంటి బొందలుండే, పాలకుర్తిలో మోకాళ్ళ పంటి బొందలుండే. అది ముఖ్యమంత్రి గారు స్పెషల్ కోట కింద మంజూరైంది. అది సోయి సొక్కు లేదు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, అది మీ కళ్ళకు అవుపడతలేదు. నువ్వు జనగం పోయిన డబల్ రోడ్డు, గన్పూర్ నుంచి పోయే రోడ్డు, పాలకుర్తిలో సెంటర్ లైటింగ్, అది నీ కళ్ళకు అవుపడతలేదా? పాలకుర్తి షెల్లు నింపినాయి, అవుపడతలేవా నీకు? నీళ్ళేడొచ్చినాయని మాట్లాడుతున్నవే, అవన్నీ ముఖ్యమంత్రి గారు స్పెషల్ కోటా కిందకి ఇచ్చింది. నేను నా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు పార్లమెంటుగా సభ్యునిగా గెలిపించారు. ఓ ఇంగిత లేదు మాట్లాడేందుకు. ప్రజలు ఎప్పుడు ఓడగొట్టలే నన్ను. నా మీద ఆరోపణలు చేసేందుకు సిగ్గు శరం లేదు మాట్లాడేందుకు. ఒక బ్రోకర్ని తెచ్చుకున్నారు, ఒక బఫుని తెచ్చుకున్నారు, పార్టీలు మారేటోని. ఆ రేవంత్ రెడ్డి చరిత్ర తెలియదా మీకు? మొదలు ఏ పార్టీ రేవంత్ రెడ్డి? మొదలు ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పై ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ చేరింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ, మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్. ఒక బ్రోకర్, ఒక బఫూన్. సినిమా వాళ్ళకు డబ్బులు ఎట్లయితే ఇస్తారో ప్రతి మీటింగ్కి ఇంత ప్యాకేజ్ ఇవ్వాలి. సినిమాలో ఐటమ్ సాంగ్ వస్తుంది, మనం ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు హీరోలు కొడతా ఉంటారు. హీరో హీరోయిన్ చెప్పేటప్పుడు ఎవరు హీరోలు కొట్టరు. ఆ స్టోరీ మంచిగున్నా, హీరో యాక్షన్ మంచిగున్నా, హీరోయిన్ యాక్షన్ బాగున్నా కొట్టరు. ఒక డ్యాన్సర్ వచ్చేవరకే నిద్రపోయినోడు కూడా లేచి హీరోలు కొడతా ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐటమ్ సాంగ్. మేము తెలుగుదేశం పార్టీలో మేము అందరం చెప్పేది, మా ఎమ్మెల్యేల అందరం కూడా స్పీచ్ ఇవ్వబోతా అంటే హీరోలు కొడితే ఐటమ్ సాంగ్ వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక ఐటమ్ సాంగ్ ఇవ్వండి. ఒక డ్యాన్సర్ అసుంటుని పెట్టుకొని, అసుంటు ఒక బ్రోకర్ను, ఒక బ్లాక్ పేగర్ను, ఒక బఫున్ పెట్టుకొని ఆయన మాట్లాడేదంటే ఒకటి అర్థం ఉన్నదా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.